వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లోని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ డిఈడి బిఈడి పండిట్ అంటే టీచర్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులను సంతోషపరుస్తూ ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎట్టకేలకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు అంటే జూన్ 13వ తేదీ సాయంత్రము 4:41 మరి తొలి సంతకము మెగా డిఎస్సి మీద ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించి ప్రకటించినటువంటి పోస్టులు ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే 16,347 పోస్టులు. చాలామంది కొంతమంది సోషల్ మీడియాలో మెగా డిఎస్ అంటే 16,300, మెగా డిఎస్ అంటే 30,000 50,000 అని ఇలా అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 16,000 టీచర్ ఉద్యోగాలు అనేటువంటిది చాలా పెద్ద సంఖ్య. ఏ అభ్యర్థి కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే మనకు దీనికంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లో అంటే మార్చిలో జరగవలసినటువంటి ఎగ్జామ్స్ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయినటువంటి నోటిఫికేషన్కి సంబంధిస్తే మనకు వచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 6,100. అంటే 6,100 ఉద్యోగాలు మనకి ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి 6,100 ఉద్యోగాలు ఎక్కడ, 16,347 ఉద్యోగాలు ఎక్కడ చెప్పండి? అంటే దాదాపు 10,000 ఉద్యోగాలు పెరిగాయంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద సంఖ్య అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడగలుగుతాను. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ఏ నిరుద్యోగ అభ్యర్థి కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, తక్కువని మీరు తీసుకోవద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సంఖ్యని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దీనికి ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ కానీ మనం గమనించినట్లయితే ఎడ్జిటి ఉద్యోగాలు వచ్చేసి ఎన్ని అనౌన్స్ చేశారు? ఎడ్జిటి ఉద్యోగాలు వచ్చేసి అనౌన్స్ చేసినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు 6,000 అయితే ఇంతకుముందు ఎన్ని ఉద్యోగాలు? కేవలం 2,280 ఉద్యోగాలు. అంటే దీనికి ముందు ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో ఎడ్జిటి ఉద్యోగాలు 2,280 అయితే ప్రస్తుతము ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో కేవలం ఎడ్జిటి ఉద్యోగాలు 6,371, దాదాపు 3 రెట్లు. అంటే 2,000 ఉద్యోగాలు ఎక్కడ, 6,000 ఉద్యోగాలు ఎక్కడ? కాబట్టి ఇది నిజంగా అద్భుతమైనటువంటి సంఖ్యగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీని పరంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల పరంగా తీసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు కనీసం అంటే 300 నుంచి 500 వరకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క జిల్లాలో కనీసం అంటే కనీసం 300 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. 300 నుంచి 500 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే బీఈడీ చేసినటువంటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ కానీ మనం గమనించినట్లయితే చూడండి 7,725 ఉద్యోగాలు. మరి గతంలో ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని? 2,299. అంటే దాదాపు ఇవి కూడా 3 రెట్ల కంటే ఎక్కువ పెరగడం అనేటువంటిది జరిగినది. ఎడ్జిటి ఉద్యోగాలు 3 రెట్లు పెరిగినాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా 3 రెట్లు పెరిగింది. అలాగే టీజీటీలు వచ్చేసి 1,781, పీజీటీలు 286, పీఈటీలు 132, ప్రిన్సిపల్స్ వచ్చేసి 52 ఉద్యోగాలు. మరి రాష్ట్రంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి ఉద్యోగాలు ఇవి రెండే కదా. సెకండ్ గ్రేడ్కి ఎక్కువ మంది పోటీ పడుతుంటారు, అలాగే స్కూల్ అసిస్టెంట్కి కూడా ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో 2018 తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్, దాదాపు 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అత్యంత అద్భుతమైనటువంటి నోటిఫికేషన్గా మనం పరిగణించాలి. కాబట్టి ఏ బీఈడీ డిఈడీ చేసినటువంటి ఏ అభ్యర్థి కూడా అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోల్పోవద్దు. భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరలా ఎవరికి కూడా రాదు. అలానే భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్ రావని నేను అనట్లేదు. కానీ ఇంత సంఖ్యలో ఒకే నోటిఫికేషన్లో 16,000 ఉద్యోగాలతో భవిష్యత్తులో నోటిఫికేషన్ అనేది రాదు. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి, 5,000, 6,000, 7,000, 8,000 అలా వస్తుంటాయి. కానీ 16,000 సంఖ్యతో నోటిఫికేషన్ రావడం అనేటువంటిది భవిష్యత్తులో కష్టసాధ్యము. కాబట్టి నేను అభ్యర్థి మిత్రులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే మీరు ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారో
ఇక ఆ సమయం మీకు దగ్గరకు వచ్చినది కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేసి మరి ప్రతి అభ్యర్థి కూడా ఉద్యోగం సాధించే విధంగా ప్లాన్ చేసుకొని కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఈ 16,000 ఉద్యోగాలలో మీది కూడా ఒక ఉద్యోగం అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అయితే ఇప్పుడు అభ్యర్థులకి మెదడులో ఉండేది ఏంటంటే ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ జరిగింది. మరి టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మరి ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే మనకున్నటువంటి పరిస్థితుల రీత్యా మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆల్రెడీ ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు టీఆర్టీకి ముందు. మరి ఏపీ టెట్ యొక్క రిజల్ట్ అనేది మనకు రావాలి. ఏపీ టెట్ రిజల్ట్ రావాలి. సరే, రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారు. మరి రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత నేరుగా ఈ అనుబంధ నోటిఫికేషన్ టీఆర్టీ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి అనేటువంటిది నేరుగా నోటిఫికేషన్ ఇస్తారా, లేదా మరొకసారి మరి టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తారా అనేటువంటిది మనకు ఒక క్లారిటీ రావాలి. ఈరోజు తొలి సంతకం ద్వారా మనకు క్లారిటీ వచ్చింది. కేవలం మెగా డిఎస్సిలో 16,347 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలిసింది. కేటగిరీ వారీగా ఉంది. కానీ దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి, మొదట ఆల్రెడీ గతంలో జరిగి ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్ ఆగిపోయినటువంటి ఏపీ టెట్ రిజల్ట్ విడుదల చేయాలి. మరి ఏపీ టెట్ రిజల్ట్ విడుదల చేసిన తర్వాత నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ను ఇస్తారా, లేదా మరొకసారి టెట్ నోటిఫికేషన్ ఇస్తారా, లేదా టెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నేరుగా టెట్ కమ్ టీఆర్టీ అంటే 2018లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో హెచ్జిటి వాళ్ళకు వచ్చేసి టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేరుగా టీఆర్టీ నిర్వహించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎలా జరగవచ్చు అనేటువంటిది ఒక సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఏం చెప్తుందనేటువంటిది చూడాలి. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా మొదట ప్రభుత్వం ఏం చేయాలి, ఏపీ టెట్ రిజల్ట్ రిలీజ్ చేయాలమ్మ. మరి ఏపీ టెట్ రిజల్ట్ చేసిన తర్వాత 3 సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే తిరిగి మరొకసారి న్యూ ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమా, లేదు నేరుగా టీఆర్టీ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమా, లేదా టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడమా. 3 ఆప్షన్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఈ 3 ఆప్షన్లో ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా జస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా తిరిగి ఈ 2 మార్గాలు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. తిరిగి మరొకసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడమా, లేదు అంత సమయం లేదనుకుంటే టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం. అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలంటే 2 మార్గాలు. ఏంటి, తిరిగి మరొకసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గతంలో అర్హత సాధించలేనటువంటి వారు అర్హత సాధించడం వలన డిఎస్సి రాసుకోవడానికి అవకాశం కల్పించడం, లేదు అంటే రీసెంట్గా టెట్ నిర్వహించాం కాబట్టి తిరిగి మరలా టెట్ నిర్వహించడం సాధ్యం కాదు అనుకుంటే ప్రభుత్వం దగ్గర ఉన్న మరొక ఆప్షన్ ఏంటి, టెట్ కమ్ టీఆర్టీ. అంటే గతంలో టెట్లో అర్హత సాధించిన వారు, సాధించలేనటువంటి వారు, కొత్తగా ఈ మధ్య బీఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి అభ్యర్థుల మెదడులో ఉండేటువంటి సందేహాలు. తిరిగి మరొకసారి టెట్ నిర్వహిస్తారా, లేదా టెట్తో సంబంధం లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా, లేదా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా. ఇది ప్రభుత్వం ఏం చెప్తుందనేది మనం చూడాలే కానీ మన ఊహాగానాలకు ఇక్కడ అవకాశము లేదు. కాబట్టి సోషల్ మీడియాలో రేపు మార్నింగ్ నుంచి ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. వాటిని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఏమి ప్రకటన చేస్తుందో చూడండి. కాబట్టి ప్రభుత్వ ప్రకటన ఏం చేసినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండేటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రిపరేషన్ కానీ ఆపివేసినటువంటి విద్యార్థులు తిరిగి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి.
మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం అంటే నాకు తెలిసి ఒక 3 నెలల నుంచి 5 నెలల సమయము మనకి పట్టవచ్చు. అంటే దాదాపు డిసెంబర్ వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా జరగవచ్చు. సార్ ఏదేమైనా ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తుంది, విద్యాశాఖ అధికారులు ఏం చెప్తారు మనకు అనేటువంటిది చూడాలి. ఇది కూడా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతే దీని మీద మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా సరే, లేదా ఎడ్జిటీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం కొనసాగించమని చెప్పేసి చెప్తున్నాను. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినటువంటి సందర్భంగా తిరిగి మరలా కొత్త బ్యాచీలు స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎడ్జిటీ కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ, బయాలజీ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఇవన్నీ కూడా ఎడ్జిటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి బ్యాచ్ కనిగిరిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 16వ తేదీ అమ్మ. జూన్ 16వ తేదీ అంటే సండే న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మీరు అడగొచ్చు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడని. నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు 16వ తేదీ వీలు చూసుకొని వచ్చేసేయండి. ఒకవేళ వీలు కాకపోయినా సరే మీరు తర్వాత అయినా వచ్చైనా సరే బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. తిరిగి సిలబస్ని మీకు రివిజన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క కోచింగ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 9848661318 అమ్మ. 9848661318 నెంబర్ కాల్ చేయండి. లేదు 9848662328 నెంబర్కైనా సరే కాల్ చేయండి. బ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి అభ్యర్థులకు హాస్టల్ వసతి కూడా ఉందమ్మా, ఇబ్బంది లేదు. మరి ఈ కనిగిరి అనేటువంటిది మీకు తెలుసు ప్రకాశం జిల్లాలో. మరి గత నోటిఫికేషన్ నుంచి మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్లో స్పెషల్గా ఈ కోచింగ్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించి న్యూ బ్యాచ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే జూన్ 16వ తేదీ సండే స్టార్ట్ చేస్తుంది. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క బ్రాంచ్ అనేటువంటిది రాష్ట్రంలో ఏకైక బ్రాంచ్ ఎక్కడుందంటే మరొక బ్రాంచ్ విజయనగరంలో ఉంది. విజయనగరంలో కూడా మీరు ఆ ప్రాంతంలో ఎవరైనా సరే అక్కడి నుంచి ఇంత దూరం రాలేనటువంటి వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే విజయనగరంలో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి విజయనగరంలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది విజయనగరంలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఎక్కడుందంటే మీకు విజయనగరంలో కోటా జంక్షన్ తెలుసు, పోర్ట్ సెంటర్ అంటారు లేదా కోటా జంక్షన్ అని తెలుసు. మరి ఈ కోట దగ్గర ఎదురుగానే లయన్స్ క్లబ్ అని ఉంటుంది ల్యాండ్ మార్కు. ఆ లయన్స్ క్లబ్ పక్కనే డాక్టర్ శివరాం హాస్పిటల్ బిల్డింగ్ అని ఉంటుంది. ఆ బిల్డింగ్లోని 3rd ఫ్లోరే యొక్క టీచర్స్ అకాడమీ. మరి 2018లో అక్కడ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి రిజల్ట్ గురించి కూడా మీకు అవగాహన ఉంది. కాబట్టి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు కోచింగ్లో చేరాలనుకుంటారో వారందరూ కూడా విజయనగరం బ్రాంచీలో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే జూన్ 16వ తేదీ. జూన్ 16వ తేదీ అంటే సండే నుంచి ఇక్కడ కూడా మీరు కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా సరే మీరు ఫోన్ ద్వారా అయినా లేదా నేరుగా వెళ్ళేసి అడ్మిషను తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ నెంబర్ 9441316768 9441316768. అక్కడ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఎడ్జిటి కోచింగ్ జరుగుతుంది. అలాగే ఎస్ఏ ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన కోచింగ్ కూడా అక్కడ జరుగుతుంది. మరి ఎవరైనా సరే ఏవైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఇంటి దగ్గర హౌస్ వైఫ్గా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోచింగ్ రాలేననుకునేటువంటి అభ్యర్థులకు ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఆన్లైన్లో కోచింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు మరి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి
టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఈ యొక్క వీడియో క్లాసులకు సంబంధించిన కోర్సులు, అలాగే ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ ఏవైనా మీరు రాయాలనుకున్నట్లయితే ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటిది కూడా మీకు అక్కడ ఆ యాప్లో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ లోగో ఇలా వస్తుందమ్మా. మీకు లోగో అనేటువంటిది ఇలా మీకు టెట్ డిఎస్సి హెచ్జిటిఎస్ఏ టీచర్స్ అకాడమీ కనిగిరి ప్రకాశం జిల్లా అనేటువంటి ఒక లోగో మీకు కనపడుతుంది. దాన్ని మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు వీడియో క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే టెస్ట్ సిరీస్ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరము ఒక టెస్ట్ సిరీస్ నిర్వహించబడుతున్న యాప్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అని మాత్రమే మేము చెప్పగలుగుతాం. ఎవ్వరు కూడా నిరంతరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ని మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంతో దీర్ఘకాలం నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రిపరేషన్కి మీరు పదును పెట్టుకోవాలన్నా, దాన్ని రివిజన్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీకు టెస్ట్ సిరీసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కాండి. మరి మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.